వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనం. నమ్మిన సిద్ధాంతం కోసం, సామాజిక వర్గ హక్కుల కోసం చివరి శ్వాస వరకు పోరాడిన ఉద్యమ సూర్యుడు ఇక లేరు. కాపు సామాజిక వర్గ అగ్రనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ముద్రగడ మరణంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక ముక్కుసూటి మనిషి, రాజకీయాల్లో అవినీతి మచ్చలేని నిస్వార్థ నేత, కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న అగ్రనేత ప్రస్థానం ముగిసింది. ముద్రగడ పద్మనాభం సుదీర్ఘ రాజకీయ ఉద్యమ ప్రస్థానంపై సుమన్ టీవీ ప్రత్యేక కథనం. ముద్రగడ పద్మనాభం అంటే కేవలం ఒక పేరు కాదు, అదొక నమ్మకం. రాజీ లేని పోరాటానికి నిలువెత్తు రూపం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గ అభ్యున్నతి కోసం, రిజర్వేషన్ల సాధన కోసం ఆయన సాగించిన అలుపెరగని పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. కిర్లంపూడి వేదికగా ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించాయి. ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా, ఎన్ని ఆంక్షలు విధించినా నమ్మిన జనం కోసం, తన సామాజిక వర్గ హక్కుల కోసం ఎంతటి త్యాగానికైనా ఆయన వెనుకాడలేదు. తుని వేదికగా జరిగిన కాపు గర్జన సభ, ఆ తర్వాత జరిగిన రైలు రోకోలు ఆయన పోరాట పటిమకు, నాయకత్వ శక్తికి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. హక్కుల కోసం అలుపెరగని పోరాటం, కాపు సామాజిక వర్గానికి బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్తో ముద్రగడ చేసిన సుదీర్ఘ పోరాటం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం అత్యంత విలక్షణమైనది. స్వార్థ రాజకీయాలకు ఆయన ఎప్పుడూ దూరంగా ఉన్నారు. కేవలం తన జాతి హక్కుల కోసమే పదవులను సైతం తృణప్రాయంగా భావించిన లీడర్ ఆయన. 1978లో జనతా పార్టీ తరపున ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి అతిపిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. దివంగత నేత ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్, రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో పౌర సరఫరాల మంత్రిగా ప్రజలకు సేవలు అందించారు. ఇక 1999 లోక్సభ ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసి ఏకంగా 1,21,000 ఓట్ల రికార్డు మెజారిటీతో ఎంపీగా విజయం సాధించి తన సత్తా చాటారు. ప్రభుత్వంలో ఇన్ని కీలక పదవులు నిర్వహించినప్పటికీ ఆయనపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాకపోవడం ఆయన నైతిక విలువలకు, నిజాయితీకి నిదర్శనం. ముద్రగడ పద్మనాభం ప్రత్తిపాడు నియోజకవర్గంతో విడదీయరాని బంధం ఉంది. ప్రత్తిపాడును తాటాకు గుడిసెలేని నియోజకవర్గంగా మార్చాలనేదే ఆయన నిరంతర సంకల్పం. ఆ లక్ష్యంతోనే అప్పట్లో అర్హులైన పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇచ్చి గృహ నిర్మాణ రంగంలో ప్రత్తిపాడును రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపారు. నిరుపేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎదుటివారు ఎంతటి వారైనా సరే ప్రజా సమస్యలపై ముక్కుసూటిగా ప్రశ్నించడం ఆయన తత్వం. అందుకే పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని వర్గాల ప్రజల్లో ఆయన పట్ల చెరగని గౌరవం, అశేష అభిమానం ఏర్పడ్డాయి. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం నిలబడిన నిజమైన ప్రజానాయకుడు ముద్రగడ. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం భౌతిక కాయాన్ని తుది దర్శనం కోసం హైదరాబాద్ నుండి ఆయన స్వగ్రామమైన కిర్లంపూడి తీసుకువచ్చారు. అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఆయన నివాసంలో భౌతిక కాయాన్ని ఉంచారు. తమ ప్రియతమ నేతను ఆఖరిసారిగా చూసేందుకు, నివాళులు అర్పించేందుకు ఇప్పటికే ఉమ్మడి గోదావరి జిల్లాల నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో అభిమానులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు కిర్లంపూడికి చేరుకున్నారు. ఒక అసాధారణ పోరాట శకం ముగిసింది. ఒక నిస్వార్థ ముక్కుసూటి రాజకీయం అంతర్ధానమయ్యింది. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన పోరాటాలు, చూపిన నైతిక విలువలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఉద్యమ సూర్యుడు, ప్రజానేత ముద్రగడ పద్మనాభంకి సుమన్ టీవీ బాష్పాంజలి కట్టించుతుంది. కెమెరా పర్సన్ దుర్గాపేస్తో శివప్రసాద్.
సుమన్ టీవీ, ప్రత్తిపాడు నియోజకవర్గం.